విభజన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోండి. ఇది తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిన సలహా. గత ప్రభుత్వ హయాంలో ఇది సవ్యంగా సాగక చాలా అంశాలు మరుగున పడ్డాయి. నాడు సీఎంలుగా పనిచేసిన కేసీఆర్, జగన్ కొన్నిసార్లు భేటీ అయినా సమస్యలపై మాత్రం చర్చలు చేయలేదు. రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక విభజన సమస్యలను పరిష్కరించేందుకు స్వయంగా ముఖ్యమంత్రులే రంగంలోకి దిగారు. హైదరాబాద్లోని ప్రజాభవన్ వేదికగా చర్చించనున్నారు. దీంతో ఇరు సీఎంల భేటీల మీటింగ్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. పదేళ్లుగా పరిష్కారం కాని విభజన సమస్యలు, చర్చలపై పెద్దగా చొరవ చూపని గత ప్రభుత్వాలు, సామరస్య భేటీకి తెలుగు రాష్ట్రాల సీఎంల సన్నద్ధం, చర్చల ద్వారా పరిష్కారం కనుగొనేందుకు యత్నాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శనివారం సాయంత్రం 6 గంటలకు సమావేశం కానున్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో జరిగే భేటీ కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. విభజన సమస్యలు, రెండు రాష్ట్రాల మధ్య 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న అంశాలపై ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువు తీరిన తర్వాత తొలిసారిగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్నారు. శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్ వేదికగా భేటీ సాగనుంది. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరగనుంది. ఇందులో ప్రధానంగా షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజనపై చర్చించే అవకాశాలున్నాయి. అటు విద్యుత్ సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చించనున్నారు ఇద్దరు సీఎంలు. దాదాపు 6,015 కోట్ల బకాయిలు ఏపీ ప్రభుత్వం తెలంగాణకు చెల్లించాల్సి ఉంది. కానీ 17,828 కోట్లు తమకు చెల్లించాల్సి ఉందని ఏపీ పట్టుబడుతోంది. సో దీనిపై భేటీలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత విభజనకు సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. మార్చిలో సీఎం చొరవతో ఢిల్లీలో ఏపీ భవన్కి సంబంధించిన విభజన వివాదం పరిష్కారమైంది. ఇటీవలే మైనింగ్ కార్పొరేషన్కు సంబంధించిన నిధుల పంపిణీకి పడిన చిక్కుముడి కూడా వీడిపోయింది. ఇప్పటివరకు విభజన వివాదాలపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలు జరిగాయి. షెడ్యూల్ 9లో ఉన్న మొత్తం 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోంశాఖ షీలా బీడే కమిటీ వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించిన పంపిణీకి అభ్యంతరాలేమీ లేవు. మిగతా 23 సంస్థల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. పదో షెడ్యూల్లో ఉన్న 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలున్నాయి. వీటితో పాటు పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణ నుంచి ఏపీ తీసుకున్న 5 గ్రామ పంచాయతీల వ్యవహారం కూడా చర్చకు రానుంది. 5 గ్రామాల్ని తెలంగాణలో కలపాలని గతంలో పంచాయతీలు తీర్మానం చేశాయి. 7 మండలాలపై తెలంగాణలో ఒక రకంగా రాజకీయ యుద్ధమే జరుగుతోంది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే ఏపీలో కలిపారంటూ కాంగ్రెస్ నేతలు చెప్పుకొస్తున్నారు. మరోవైపు పాలమూరు, రంగారెడ్డిపై ఏపీ అభ్యంతరం తెలుపుతోంది. రాయలసీమ ఎత్తిపోతలపై తెలంగాణ అబ్జెక్షన్ చెబుతోంది. గోదావరి, కృష్ణా జలాల పంపిణీపై సంవాదం తొలగలేదు. తాజా భేటీలో ఈ అంశాలన్నీ చర్చకొచ్చే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ పౌర సరఫరాల రుణం 354 కోట్లు తెలంగాణ చెల్లించాలని ఏపీ పట్టుబడుతోంది. కేంద్రం ఇచ్చిన సివిల్ సప్లై సబ్సిడీ బకాయిల్ని ఏపీ ఇవ్వాలంటూ తెలంగాణ డిమాండ్ చేస్తోంది. బిఆర్ అంబేద్కర్ వర్సిటీలో 60,000 మంది ఏపీ విద్యార్థులున్నారు. తెలుగు వర్సిటీలో 20,000 మంది ఏపీ స్టూడెంట్లు చదువుకుంటున్నారు. 10 ఏళ్లు పూర్తి కావడంతో ఏపీ విద్యార్థుల అడ్మిషన్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనిపై ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించి పరిష్కారం చూపే అవకాశాలున్నాయి.